గైస్, మీ గోపీనాథ్ నూతలపాటి. ఈరోజు మన న్యూట్రిషన్ క్లబ్కి కందిమల్ల స్వప్న గారు, ఫిట్నెస్ ట్రైనర్, అలాగే సినీ ఆర్టిస్ట్ బత్తినేని సుభాష్ గారు మన న్యూట్రిషన్ క్లబ్కి విచ్చేశారు. ఫిట్నెస్పై అవగాహన. మేడం, అంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ మీద చాలా అవగాహన పెరిగింది. సోషల్ మీడియాలో తెగ చూస్తున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు కూడా తెలియదు. అసలు ఏది పడితే చేసేస్తున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్న ఇబ్బంది పడుతున్నారు. అసలు కరెక్ట్గా ఇమ్యూనిటీ బూస్టర్ ఏది కరెక్ట్? ఎక్సర్సైజా, ఫుడ్డా, ఏంటి అవగాహన కొంచెం పెంచితే బాగుంటుందని ప్రేక్షకులు. ఓకే సార్, కరోనా నుంచి బయటపడాలి అన్నా, కరోనా రాకుండా ఉండాలన్నా ఇమ్యూనిటీ ఉండాలనేది నిజమే. అది అంటే కరోనా ఒకటని కాదు, ఏదైనా డిసీజెస్ రాకుండా ఉండాలి, ఒకవేళ వచ్చినా తట్టుకోవాలంటే ఇమ్యూనిటీ అనేది ఉండాలి. ఇమ్యూనిటీ ఉండాలి అంటే దాదాపు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ ఏమైంది అంటే ఫుడ్ ఎక్కువ తీసుకుంటే ఇమ్యూనిటీ వచ్చింది అని మాత్రమే వచ్చింది, కానీ ఏం ఫుడ్ తీసుకోవాలని చెప్పలేదు. ఎక్కువ ఏం ఫుడ్ తీసుకోవాలనేది చాలా తక్కువ చెప్పారు దాని గురించి. అండ్ ఫుడ్ ఒక్కటే తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగదండి. చాలామంది డాక్టర్స్ చెప్పేది అదే. డాక్టర్స్ చెప్పే సలహాని వినాలి ఫస్ట్. డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఫుడ్ ఒక్కటే తీసుకోవటం కాదు, ఫుడ్తో పాటు కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు ఉండాలి అంటే, ఇప్పుడు మీరు తిన్నది ఒంటికి వంట పట్టాలి అంటే అది ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే ఆ వంట పడుతుంది. మన పెద్దవాళ్ళు చెప్పేది అంతే, తిన్నది వంట పట్టాలి అంటే తిన్నగానే పడుకోవద్దు అంటారు, ఏదైనా చేయమని చెప్తారు, పనులు కూర్చోవద్దని చెప్తారు. మన పెద్దవాళ్ళు చెప్పేది మొత్తం మన మంచిగా చెప్తారు, కానీ అవన్నీ ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి కాబట్టి ఇన్ని కొత్త రకాల డిసీజెస్ వస్తున్నాయి. దానివల్ల మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఏం లేదు, ఇమ్యూనిటీ అంటే ఒక పర్సన్ హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. ఆ హైట్ తగ్గ వెయిట్ ఉండాలంటే ఎంత క్యాలరీస్ తీసుకోవాలో అంతే క్యాలరీ ఫుడ్. ఆ క్యాలరీ ఫుడ్లోనే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, అండ్ ఫ్యాట్ ఎంత తీసుకోవాలి, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎంత తీసుకోవాలి, అదే రేషియోలో తీసుకుంటూ టైంకి తీసుకుంటే చాలు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండి, మస్ట్. ఎందుకు అంటే మీరు తిన్నది డైజెషన్ అయ్యి బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది, మన స్టమక్లో డైజెషన్ అవుతుంది, తర్వాత ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుంది. ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెషన్ అయిపోయి అక్కడ నుంచి న్యూట్రిషన్ అనేది బ్లడ్ ద్వారా టోటల్ బాడీకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కనుక లేదు అనుకోండి, మనము ఇంత తిన్నా కూడా అది ఏంటంటే ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది అనుకోండి, ఫ్యాట్గా ఎక్కువ కన్వర్ట్ అయ్యే కొద్దీ ఏంటంటే మన బాడీ ఏంటంటే ఆ ఒబేసిటీ, ఆ బరువుని క్యారీ చేయడానికి, మన పని చేయాలంటే ఈ బరువుని మన బాడీని మోసుకొని మళ్ళీ ఆ పని చేసి అలా చేయడానికి ఎక్కువ ఖర్చు చేస్తుంది. అంతేగాని మన టోటల్ ఆర్గాన్స్ని హెల్తీగా ఉంచడానికి ఖర్చు చేయదు. అక్కడ హెల్తీగా ఉంచడానికి ఖర్చు చేయకుండా ఈ ఎక్స్ట్రా పనులకి చేయటం వల్ల ఏంటంటే మనకి అనేది ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ ఎప్పుడు పెరుగుతుందంటే అన్ని ఆర్గాన్స్ హెల్తీగా ఉంటేనే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇలా అన్ని ఆర్గాన్స్ హెల్తీగా ఉండాలంటే ఎక్కువ ఆక్సిజన్ సప్లిమెంట్ ఉండాలి. ఆక్సిజన్ సప్లై ఎక్కువ వెళ్ళాలి అంటే ఏంటంటే వర్కౌట్స్, ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే మనకి ఆక్సిజన్ సప్లై అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ నార్మల్గా ఏ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళది ఏంటంటే పల్స్ అనేది నార్మల్గా కొట్టుకుంటుంది. అండ్ ఒక ఎగ్జాంపుల్, ఒక స్క్వైర్ అనుకున్నాం, జస్ట్ ఇంత ప్లేస్ మజిల్ అనుకున్నాం. ఇంత ప్లేస్ మజిల్లో బ్లడ్ ఫ్లో అవ్వాలంటే, బ్లడ్ ఫ్లో అవుతుందంటే దాంతోపాటు ఆక్సిజన్ కూడా వెళ్తున్నట్లే. మనం పర్ మినిట్ వచ్చేసి ఈ ఏరియాలో పర్ మినిట్ వచ్చేసి మనకు బ్లడ్ ఫ్లో అవ్వాలంటే 3 to 4 ml ఆఫ్ బ్లడ్ ఫ్లో అవుతుంది. 3 to 4 ml మీన్స్ మనం ఏదైనా కాఫ్ సిరప్ తాగినప్పుడు అందులో 3 ml, 5 ml, 10 ml అని క్యాప్ ఇస్తారు. ఒక నిమిషానికి ఆ బ్లడ్ అనేది ఫ్లో అయ్యేది 3 to 4 ml ఆఫ్ బ్లడ్ ఫ్లో అవుతుంది. అదే ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి, ఈవెన్ వాకింగ్ కానీ, ఏరోబిక్స్ కానీ, జుంబా కానీ, ఇట్లా యోగా, ఇలా ఎవరైనా ఏదైనా యాక్టివిటీ చేసే వాళ్ళకి
ఆ 1 మినిట్లోనే బ్లడ్ ఫ్లో అనేది 30 to 40 ml వెళ్తుంది. మీరు ఆ వేరియేషన్ గమనించారు కదా, 3 to 4 ఎక్కడ, 30 to 40 ml ఎక్కడ, 30 to 40 ml అది ఇంటెన్సిటీని బట్టి. అదే హై ఇంటెన్సిటీ చేసే వాళ్ళకి ఏంటంటే అదే ఏరియాలో ఆ మజిల్లోకి బ్లడ్ ఫ్లో అవ్వాలి ఏంటంటే 100 ml నుంచి 300 ml వరకు బ్లడ్ ఫ్లో అవుతుంది. అంటే ఫాస్ట్గా బ్లడ్ ఫ్లో అవుతుంది. అదే మజిల్కి అదే పార్ట్కి అంత ఫాస్ట్గా బ్లడ్ ఫ్లో అవుతుంది. బ్లడ్ ఫ్లో అంటే దాంతోపాటు ఆక్సిజన్ సప్లై కూడా చాలా ఎక్కువ వెళ్తుంది అనేసి, ఉట్టిగా బ్లడ్ వెళ్ళదండి, దాంతోపాటు ఆక్సిజన్ వెళ్తుంది. అందుకని ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళు ఏంటంటే స్కిన్ హెల్తీగా షైనీ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడూ ఎక్కువ వెళ్తూ ఉంటుంది, రీసైకిల్ అవుతుంటుంది, ప్యూరిఫై ఎక్కువ అవుతుంటుంది. నార్మల్ పర్సన్కి ఏంటంటే ఆ బ్లడ్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళ మెటబాలిజం స్లో ఉంటుంది, పనులు చేసేది స్లో అయిపోతారు, మిగతా ఆర్గాన్స్ పనులు చేయడం కూడా చాలా స్లో ఉంటుంది. యాక్టివిటీ చేసే వాళ్ళకి అన్ని ఆర్గాన్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే అంత ఆక్సిజన్ సప్లై వెళ్తుంది కాబట్టి ఇమ్యూనిటీ కూడా బాగా ఎక్కువ వస్తుంది. వీళ్ళ మెటబాలిజం ఫాస్ట్ అవుతుంది, తిన్నది తిన్నట్లు ఏంటంటే ఎక్కువ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యేసరికి ఇంకా యాక్టివ్గా ఉంటాం. విషయం అదేనండి. ఫుడ్ ఒక్కటే కాకుండా ఫుడ్తో పాటు ఎవరైతే యాక్టివిటీ చేస్తారో వాళ్ళకే ఇమ్యూనిటీ వస్తుంది. ఈవెన్ 2 ఇంటర్లింక్ అండి. ఓన్లీ వర్కౌట్స్ పనికిరావు, ఓన్లీ డైట్ పనికిరావు. 2 సమానంగా చేసుకుంటేనే ఆ పర్సన్ అనేది హెల్తీగా ఉంటారు. ఏ డాక్టర్నైనా మీరు అడగండి, ఖచ్చితంగా మీకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అడిగితే మీరు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు, ఫుడ్ కంట్రోల్ చేయమని చెప్తారు. 2 చెప్తారు కానీ ఏదో ఒకటి మాత్రం చెప్పరు. రీజన్ ఏంటంటే ఆ 2 ఇంటర్లింక్, ఆ 2 కలిసి ఉంటేనే, కరెక్ట్గా ఉంటేనే ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. అది సార్. ఓకే అండి. ఇప్పుడు దీంట్లో పోస్ట్ కోవిడ్ మూలంగా కూడా హార్ట్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయండి. జనరల్గా వచ్చే ఆ స్ట్రోక్స్కి పోస్ట్ కోవిడ్కి వచ్చే ఆ స్ట్రోక్స్ పెరిగినాయి అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు మీరు చెప్పిన బ్లడ్ ప్రెషరు దాని గురించేనా, అది పెరుగుతుందా ఆ లోపం? సార్ ఇదైతే కరెక్ట్ కాదు సార్. అంటే కరోనా వల్ల అది హార్ట్ స్ట్రోక్స్ రావడం అయితే కరెక్ట్ కాదు. ఆల్రెడీ వాళ్ళకి బీపీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉండుంటాయి కంపల్సరీ. వాళ్ళకి అంతకుముందు మెడికల్ కాంప్లికేషన్స్లో తనకి హై బ్లడ్ ప్రెషర్స్ అని ఉండాలి, సంథింగ్ హార్ట్ సంబంధించిన ప్రాబ్లం అనే అయి ఉండాలి, ఓవర్ స్ట్రెస్, ఆయనకి సంథింగ్ బిజినెస్లో ఓవర్ స్ట్రెస్ ఉన్నా చాలు సార్. అండ్ మెయిన్ థింగ్ ఏంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. దీని మీద ఏంటంటే బయటపడి ఉండొచ్చే కానీ కరోనా వల్ల అయితే హార్ట్ స్ట్రోక్స్ అయితే రావు. దీనివల్ల అయితే హార్ట్ స్ట్రోక్స్ రావు సార్. ఇది ఒక్కటి రీజన్ అయితే కాదు, అవైతే ఉంటాయి ఖచ్చితంగా. హార్ట్ స్ట్రోక్స్కి అయితే మెయిన్ రీజన్ కొలెస్ట్రాల్ ఫస్ట్ మెయిన్ రీజన్. కొలెస్ట్రాల్ ఎందుకు ఫామ్ అవుతుంది? ఎటు చూసినా మొత్తం అదేనండి. మనము ఎక్సెస్ ఫుడ్ తీసుకుంటే ఆ ఎక్సెస్ ఫుడ్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. అది ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? జనరల్గా ఏంటంటే మన స్కిన్ కింద సబ్క్యూటేనియస్ ఫ్యాటీ లేయర్ అని ఉంటుంది. 3 లేయర్స్ ఉంటాయి మన స్కిన్కి, ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ హైపోడర్మిస్ అని. హైపోడర్మిస్ అనేది ఏంటంటే సబ్క్యూటేనియస్ ఫ్యాటీ లేయర్ అంటాం. అంటే ఆ స్కిన్ ఏంటంటే మొత్తం ఫ్యాట్ అక్కడ అక్యూములేట్ అయి ఉంటుంది. ఒక లేయర్ ఫ్యాట్గా మొత్తం టోటల్ బాడీ ఫ్యాట్ లేయర్తో కప్పబడి ఉంటుంది. అదేంటంటే చాలా థిన్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము ఎక్సెస్ ఫుడ్ తీసుకుంటున్నాము, ఆ ఎక్సెస్ క్యాలరీస్ అంతా స్టాక్గా ఏంటంటే మన స్కిన్ కింద ఫస్ట్ ఫామ్ అవుతా వస్తుంది. ఫస్ట్ ఎక్సెస్ ఫ్యాట్ మొత్తం స్కిన్ కింద ఫామ్ అయ్యే కొద్దీ మీరు గమనించుకోండి, ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళది బాడీ మెత్తగా ఇట్లా స్పాంజ్ టైప్లో ఉంటుంది. సంథింగ్ ఇప్పుడు బట్టర్ అని కూడా అనొచ్చు. బట్టర్ నొక్కినప్పుడు ఇలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, అలా అనిపిస్తుంది వాళ్ళ బాడీ. ఫ్యాట్ ఏంటంటే స్కిన్ కింద అలా పేరుకుంటూ వస్తుంది. ఇంకా తింటా ఉన్నారు, ఇంకా ఎక్సెస్ ఫ్యాట్ వెళ్తూ ఉంది అనుకోండి, అక్కడ ఫ్యాట్ అయిపోయి ఆ ప్లేస్ నుంచి స్కిన్ అనేది ఇంత ఏరియా అని ఉంటుంది, ఆ ఏరియా కవర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆర్గాన్స్ చుట్టూరు కూడా ఫామ్ అవుతూ వస్తుంది. కిడ్నీస్ అయితే కిడ్నీస్, స్టమక్ అయితే స్టమక్, హార్ట్ చుట్టూరా, లంగ్స్ చుట్టూరా, ఇలానే ఒక లేయర్ లాగా అక్కడ కూడా ఫామ్ అవుతూ వస్తుంది. అలా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత అలా ఫామ్ అయ్యేసరికి ఇప్పుడు హార్ట్ అనేది ఏమంటారు, ఇలాగా కొట్టుకుంటూ ఉంటుంది హార్ట్ అనేది. దానికి హార్ట్ అనేది ఒక మజిల్ అండి, అది వేరే ఆర్గాన్ కాదు, మంచి పెద్ద మజిల్ అది హార్ట్ అనేది. ఆ మజిల్ ఇలా కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది. దాని చుట్టూరా ఫ్యాట్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి ఏంటంటే ఫ్యాట్ పేరుకుంటూ ఉన్నప్పుడు అది ఆ మూమెంట్ ఇవ్వడం కష్టమవుతుంది. దానికి ఆ మూమెంట్ ఇవ్వడం కష్టమయ్యి దానికి ప్రెషర్ ఎక్కువ యూజ్ చేస్తుంది.
ఓపెన్ అవడానికి, కంప్రెస్ చేయడానికి. ఆ ప్రెషరే మీకు హై బ్లడ్ ప్రెషర్ అని చెప్తారండి. మీరు బీపీ చెక్ చేసుకుంటే సిస్టోలిక్, డయాస్టోలిక్ అంటారు. ఈ కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ దే సిస్టోలిక్, డయాస్టోలిక్ అంటారు. ఇది ఇలా పేరుకుని పక్క లేయర్లా ఉండేసరికి తొయ్యడానికి దీనికి ఎనర్జీ ఎక్కువ కావాలి. తోసినా కూడా ఏంటంటే ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే ఇంత పెద్ద బరువు ఉంది ఫ్యాట్. ఇలా వెళ్ళకపోయేసరికి ఆ ఫ్లో బ్లడ్ అనేది ఫ్రీగా హార్ట్ నుంచి బయట ఆర్గాన్స్కి వెళ్ళదు, లంగ్స్లో నుంచి హార్ట్లోకి బ్లడ్ రాదు. అదేంటంటే ఆ వే అనేది ఇంత వే ఉండేది, అది ఇంత క్లోజ్ అయిపోతుంది. ఇంత క్లోజ్ అయ్యేసరికి దానికి ఫ్లో అనేది తగ్గిపోయి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్ వల్లే ఇంకో కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రెషర్ వల్ల ఫ్రీగా మూవ్ అవ్వక బ్లడ్ క్లాట్ అయిపోతుంది. మూమెంట్ లేకుండా బ్లడ్ సెల్స్ ఆగిపోయి ఒక చోట క్లాట్ అయిపోతుంది. ఈ క్లాటే మీకు మెయిన్ వచ్చేది పెరాలసిస్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ ఏది కావాలంటే రీజన్ అది. అర్థమైంది కదండి. కొలెస్ట్రాల్ మెయిన్ రీజన్. కొలెస్ట్రాల్ ఎందుకు వచ్చింది అంటే ఎక్సెస్గా మనం క్యాలరీస్ ఇంటేక్ తీసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుంది. ఈ బీపీ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, ఈ కొలెస్ట్రాల్ కానీ, పెరాలసిస్ ఇట్లాంటివి మొత్తం ఏంటంటే మొత్తం ఎక్సెస్ ఫ్యాట్ అండ్ ఎక్సెస్ క్యాలరీస్ ఇంటేక్ వల్ల. అంతేకాని కరోనా మాత్రం మెయిన్ రీజన్ కాదు. బిఫోర్ వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏదైనా ఖచ్చితంగా ఉంటుంది, ఉంటే మాత్రమే హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, కానీ సడన్గా మాత్రం హార్ట్ స్ట్రోక్స్ రావు. అది సార్, ఇది పెద్ద అపోహ అండి. నిజంగా అపోహే సార్, పెద్ద అపోహ. చాలా మంది భయపడి మరి హార్ట్ స్ట్రోక్ తెచ్చుకున్నారు. అదే ఇప్పుడు విషయం స్వప్న గారు చెప్పారు. ఈ కరోనా మూలంగా వచ్చే హార్ట్ స్ట్రోక్లు ఇవి కాదు, కేవలం కొవ్వు పెరగటం మూలంగానే అని చెప్తున్నారు. దానికి సంబంధించిన న్యూట్రిషన్ అది జాగ్రత్తగా వాడుకుంటే అది కూడా మన దగ్గర చేరదు. కనుక అట్లాంటి అపోహలు ఏమొద్దు అనేది ఇక్కడ ముఖ్యాంశం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్.